ముందరికి అశ్వ సంచలన పూరకం, గడ్డి ముందరికి ఛాతి ముందరికి మెడతల వెనక్కి పాదహస్త రేచకం, గడ్డం ఛాతి కాడించాలి, మోకాలు వంచవద్దు. ఊర్ధ్వ నమస్కార పూరకం ప్రణామ రేచకం. నాలుగో మంత్రం ఓం హ్రైం భానవే నమః. ఓం హ్రైం భానవే నమః. ఊర్ధ్వ నమస్కార పూరకం పాదహస్త రేచకం, ఎడకలేకి అశ్వ సంచలన పూరకం, రెండవ కాలు కూడా వెనక్కి పర్వత రేచకం, మార్జాని శశాంక పూరకం రేచకం, మార్జాని ప్రణిపాత పూరకం రేచకం, భుజంగ పూరకం పర్వత రేచకం, ఎడకం ముందరికి అశ్వ సంచలన పూరకం పాదహస్త రేచకం, ఊర్ధ్వ నమస్కార పూరకం మూలబంధ జాలంధరబంధ ప్రణామ రేచకం. ఇక్కడ కూడా ఆ మూడు బంధలు కాలం మిగిలింటే 12x12 144 ఆసనాలు వేయవచ్చు. కాలం సరిపోతే కొన్ని మంత్రాల్ని బైపాస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం 4 మంత్రాల్ని దాటేద్దాం. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం హ్రః పూష్ణే నమః. ఓం హ్రః పూష్ణే నమః. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరిచయే నమః. ఓం హ్రీం మరిచయే నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఊర్ధ్వ నమస్కార పూరకం పాదహస్త రేచకం, కుడికాలకి అశ్వ సంచలన పూరకం, రెండవ కాలం వెనక్కి పర్వత రేచకం, మార్జాని శశాంక పూరకం రేచకం, మార్జాని ప్రణిపాత పూరకం రేచకం, భుజంగ పూరకం పర్వత రేచకం, కుడికాల ముందరకి అశ్వ సంచలన పూరకం పాదహస్త రేచకం, ఊర్ధ్వ నమస్కార పూరకం ప్రణామ రేచకం. ఓం హ్రైం సవిత్రై నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఊర్ధ్వ నమస్కార పూరకం మూలబంధ జాలంధరబంధ పాదహస్త రేచకం, ఎడవ కాలు వెనక్కి అశ్వ సంచలన పూరకం, రెండవ కాలు కూడా వెనక్కి పర్వత రేచకం, మార్జాని శశాంక పూరకం రేచకం, మార్జాని ప్రణిపాత పూరకం రేచకం, భుజంగ పూరకం పర్వత రేచకం, ఎడకల ముందరికి అశ్వ సంచలన పూరకం పాదహస్త రేచకం
ఊర్ధ్వ నమస్కార పూరకం ప్రణవ రేచకం. ఓం హం ఆర్కాయ నమః. ఓం హం ఆర్కాయ నమః. ఊర్ధ్వ నమస్కార పూరకం పాదహస్త రేచకం. కుడికాలికి అశ్వ సంచలన పూరకం పర్వత రేచకం. మార్జాని శశాంక పూరకం రేచకం. మార్జాని ప్రణిపాత పూరకం రేచకం. గజాలనదు మోకాళ్ళు ముఖం నేల కాంతాయి. భుజంగా పూరకం పర్వత రేచకం. కుడికాలు ముందరికి అశ్వ సంచలన పూరకం పాదహస్త రేచకం. ఊర్ధ్వ నమస్కార పూరకం ప్రణవ రేచకం. చివరి ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఊర్ధ్వ నమస్కార పూరకం పాదహస్త రేచకం. ఎడమకాలికి అశ్వ సంచలన పూరకం పర్వత రేచకం. మార్జాని శశాంక పూరకం రేచకం. మార్జాని ప్రణిపాత పూరకం రేచకం. భుజంగా పూరకం పర్వత రేచకం. ఎడమకాలు ముందరికం అశ్వ సంచలన పూరకం పాదహస్త రేచకం. ఊర్ధ్వ నమస్కార పూరకం ప్రణవ రేచకం. ఇది 12వ సూర్య నమస్కారం. 8 మనం చేసాం. 8 × 12 96 ఆసనాలు వేసాం. నీళ్ళు తక్కువ తాగిన వారు తాగి వచ్చి శవాసనంలో ఉండండి. దీర్ఘ విశ్రాంతి విధానం. 3వ శీర్షిక డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. యోగ నిద్ర. శరీరాన్ని వదులుగా నేల మీద వేయాలి. కాళ్ళు 2 వెడల్పు, మొదటి పట్టి 2.5 వెడల్పు. చేతులు శరీరం పక్కన ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపు కొద్దిగా తిరిగి ఉంటాయి. వేలు కొద్దిగా ముడుచుకుంటాయి. శ్వాస 2గా తీసుకోవాలి. మొత్తం వైపు పెట్టాలి. శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ పొట్ట 2 ఉబ్బుతాయి. ముఖ్యంగా పొట్టని ప్రయత్నం చేసి ఉబ్బించాలి. శ్వాసను వదిలిపెట్టేందుకు పొట్ట లోపలి దిగబడిపోతుంది. వీపు కతుక్కుపోతుంది. పొట్ట ఛాతీ 2 సంకోచిస్తాయి. ముఖ్యంగా పొట్టని ఎక్కువ సంకోచింపజేయాలి. ఈ క్రియల్లో ఛాతీ దానంతట అదే యథాలాపంగా ప్రయత్నరహితంగా పొట్టతో పాటే ఉబ్బుతూ తగ్గుతూ ఉంటుంది. పొట్టను మాత్రం ప్రయత్నపూర్వకంగా గాలితో మొత్తం నింపుతూ వదిలిపెట్టాలి. కళ్ళు మృదువుగా మూసుకోవాలి. ముఖమండలం ప్రసన్నం. ముఖంలో వికారం ఉండకూడదు. కాయం ఆపాదమస్తకం వదులుగా లూజ్గా ఉండాలి. విశ్రాంతిగా. కొంతమంది కాళ్ళు బిగబడతారు. పిక్కలు, మోకాళ్ళు, నడుము, మెడలు ఎవరికి వారు వదులు చేయాలి. కొంతమంది ముఖమండలాన్ని బిగించి పెడతారు. కొంతమంది పాయువును, కొంతమంది ఉపస్థను బిగించి పెడతారు. ఈ దశలను ఎవరికి వారే గమనించి సరి చేసుకోవాలి. శ్వాస 2 తీసుకుంటూ వదిలిపెట్టాలి. 5-6 శ్వాసాల తర్వాత ఇప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది, స్థిరం అవుతుంది. మనసును తల నుండి కాళ్ళ వరకు ఒక్కొక్క అంగంలో వ్యక్తమవుతున్న సంవేదనని గ్రహించడానికి వినియోగించాలి. ఆసక్తి లేకుండా గమనించాలి. సుఖ దుఃఖాన్ని, ద్వంద్వాలన్నింటినీ తటస్థంగా సాక్షిభావంతో ఉదాసీనంగా
కర్తవ్య మాత్రంగా జ్ఞానమాత్రంగా గమనించాలి. ఎలాంటి సంవేదనలు వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది? తడి పొడి, చదివి వేడి, మంట తిమ్మిడి, జడం చైతన్యం, భారం తేలిక, ఘనం గుల్లతనం, సలకరింపు పులకరింపు, అదురు వడుకు, నీరసం, ఇవే కాకుండా అంగస్పర్శ, భూస్పర్శ, వస్త్రస్పర్శ, వాయుస్పర్శ, ఇలాంటి సంవేదనలు ఎండాకాలం కాలం వల్ల కానీ, వ్యాయామం తర్వాత కానీ, విశ్రాంతిలో కానీ, దీర్ఘకాలిక రుగ్మతల వల్ల కానీ, సుఖం దుఃఖం అన్ని దేని వల్ల కలిగిన ఏ సంవేదనైనా కావచ్చు. వీటన్నిటిని ఉదాసీనంగా గమనిస్తూ అనిత్యంగా, క్షణికంగా, ప్రమాదజనకంగా కొట్టి పారవేసుకోవాలి. ఒక్కొక్క అంగం పేర్కొంటూ పోతాను. ఆ అంగాన్ని కదిలించకూడదు. మానసికంగా ఆ అంగాన్ని గమనించాలి. ఆ తర్వాత అంగానికి నీ స్పృహను పాటించాలి. వ్యక్తికి మధ్యన సంవేదనల యొక్క రీతి మారుతూ ఉంటుంది. ఎవరి సంవేదనలు వారు ఉన్నట్టుగా గమనించాలి. అంగాన్ని కదిలించకూడదు. మానసికంగా గమనిస్తూ పోవాలి. ఏ సంవేదనకు ప్రతిక్రియ చేయకూడదు. ఉదాసీనంగా గమనించాలి. మాడ, నెత్తి, నుదురు, కనుబొమ్మలు, రోమధ్యం, కుడికం, కుకుటం, పై పెదవి, కింద పెదవి, నోరు, కుడి చెంప, ఎడమ చెంప, కుడి చెవి, ఎడమ చెవి, గడ్డం, మెడ ముందు భాగం, తల వెనుక భాగం, నేలస్పర్శ, మెడ వెనుక భాగం, వస్త్ర స్పర్శ లేదా వాయుస్పర్శ, హంస పలకాలు, భుజస్కంధాలు, భుజదండాలు, మోచేతులు, ముంజేతులు, మణికట్లు, హస్తదళాలు, హస్తపృష్ఠాలు, కుడి ఎడమ అంగుష్టాలు, తర్జని, మాధ్యమిక, అనామిక, కనిష్ట అన్నింటినీ గమనించాలి. సుఖం దుఃఖం, సాగటం ముడుచుకోవటం. ఇప్పుడు మొండెని గమనిద్దాం. మొండెల్లో 2 భాగాలు ఉన్నాయి. పైన ఛాతీ, కింద పొట్ట. శ్వాసతో పాటే అవి లేస్తూ పడుతూ ఉన్నాయి. వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉన్నాయి. కడుపులో ప్రేములు, ఛాతీలో ఊపిరితిత్తులు, గుండె, మధ్యలో ఉన్న ఉదర వితానాన్ని కట్టుకొని లివర్, స్ప్లీన్, పొట్ట వెనుక భాగం, గోడలు కట్టుకొని మూత్రపిండాలు, పొత్తి కడుపులో మలమూత్ర బీజకోశాలు, వీటన్నింటినీ సంవేదన పూర్వకంగా అనుభూతి ద్వారా గమనించాలి. అనాసక్తంగా. అందులో కొన్ని అంగాలు ఘనంగా ఉన్నాయి, కొన్ని డుల్లగా ఉన్నాయి. వాటిలో ఒక దగ్గర ఘన పదార్థాలు, ఒక దగ్గర రక్తం, ఒక దగ్గర మూత్రం, ఒక దగ్గర వాయువు నానా రకాలుగా కదులుతున్నాయి. అనుభూతి ద్వారా గమనించాలి. ఈ యోగనిద్రలో విశ్రాంతి పొడిగించిన కొలది అనుష్ఠానకు అయిన నాడీ స్పందన, ఊపిరితిత్తుల్లో వేగం, పేవుల్లో సంచలనం, కాయంలో వేడి తగ్గుతూ ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మొండెంలో ఒక్కొక్క భాగాన్ని గమనిద్దాం. కుడి ఎడమ కంటె బొక్కలు, కుడి ఎడమ రొమ్ములు, ఛాతీ ఎముక, ఉదర వితానం, నాభి, నాభి కుడి ప్రక్క, ఎడమ ప్రక్క, కింది ప్రక్క, మీది ప్రక్క, లోపలి ప్రక్క, పొత్తి కడుపు, గజ్జాలు, చంకలు, కుడి ఎడమ పిక్కలు, కుడి ఎడమ పక్కలు. ఇప్పుడు వీపును గమనిద్దాం. పైనుండి కిందకు కుడి ఎడమ హంస పలకాలు, విశాలమైన వీపు భాగాలు ఇవన్నీ నేల మీద ఉన్నాయి. నడ్డి నేల మీద ఆండేలు. కుడి ఎడమ పెరుదుల మధ్య నుండి తల వరకు కుడి ఎడమ వీపులకు మధ్యస్థంగా ఉన్న కాలువలో మేరుదండం తెలుపా ఉంటుంది. దానిలో వివిధ నాడీ కేంద్రాలు ఉన్నాయి. వారి నుండి మాడ వరకు ముఖ్యమైనవి 7 కేంద్రాలు ఉన్నాయి. వాటిని చక్రాలు అంటారు. వాటిని నామమాత్రంగా మానసిక పరంగా పెనుభావంలో గుర్తిద్దాం. వాయువు దగ్గర మూలాధార చక్రం, కొద్దిగా పైన స్వాధిష్టాన చక్రం, నాభికి వెనకాల మణిపుర చక్రం, హృదయానికి వెనకాల రహత చక్రం, గొంతుకాయకు వెనకాల విశుద్ధ చక్రం, భూమధ్యానికి వెనకాల తలలో ఆజ్ఞాచక్రం, మాడ కింద సహస్రారం. ఆరోహణ క్రమంలో ఆ చక్రాలు అలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ పర్యాప్త ప్రాంతాన్ని గమనిద్దాం. వాయువు, ఉపస్థ, గజ్జలు, తొడలు, మోకాలు తిప్పలు, కొంకులు, మేఘాలు, పిక్క కండరాలు, చీలమండలు, పాదతలాలు, పాద పృష్ఠాలు, అంగుష్టాలు, 4 తల వేళ్లు, తల నుంచి కాళ్ళ వరకు గమనిద్దాం.
కాలం మిగిలి ఉంటే పాదాల నుండి తల వరకు కూడా ఇలాగే గమనించవచ్చు. ఇప్పుడు సంకల్పం చేయండి. మెరుపులోకి రండి. 4వ శీర్షికలోని ఆసనాలు చేద్దాం. పెళ్ళిలో పడుకొని చేసే భంగిమలో మొదట తక్షణ విశ్రాంతి విధానం, ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్. 2 కాళ్ళు దగ్గరకు తీసుకోండి. 2 చేతులు వెనక్కి, శ్వాస ఎండ తీసుకొని పాదంగుష్టాల నుండి మొత్తం ఒళ్ళంతా బిగించాలి. బిగించి 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 ఒకేసారి వదిలిపెట్టి శరీరాన్నంతా వదులు చేయాలి. శ్వాస మామూలుగా తీసుకొని వదిలిపెట్టి ఉండాలి. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ఒకసారి బిగింపు. బిగింపు అంతర్కుంభకంలో బిగింపు కాయానికి అంతగా పాగుతుంది. పేకిన తర్వాత సడలింపు కాయానికి అంతగా పాగుతుంది. ఇది ఆధునిక విధానం. కొద్ది సెకండ్ల కోసం శీఘ్ర విశ్రాంతి విధానంలో ఉండాలి. అనగా కాళ్ళు వెడల్పు చేసి వెనక్కి రాసిన చేతుల్ని కాయం ప్రక్కన ఉంచాలి. ఇప్పుడు సర్వాంగాసనం. కాయాన్ని ఆరంభ స్థితిలోకి తీసుకురండి. అనగా 2 కాళ్ళు దగ్గరకు, 2 చేతులు వెనక్కి, కాళ్ళను 45 డిగ్రీలు లేపండి. 90 డిగ్రీలు లేపుతూ తలవైపు నేల మీద ఉన్న చేతుల్ని ముందు లేచి కాయం పక్కన ఆనించండి. ఇప్పుడు కాయాన్ని 135 డిగ్రీలు లేపండి. 3 చేతుల్ని నేలపై ఆనించి అరచేతులతో నడ్డికి ఆలంబనంగా ముంజేతులను నిలువరించండి. ఇప్పుడు తల, మెడ, వీపు, హంసపలకాలు, భుజస్కంధాలు, భుజదండాలు, మోచేతులు నేల మీద ఉంటాయి. ముంజేతులు అరచేతులు భూమి సమకోణంలో ఉన్న మొండ్యానికి ఆలంబనంగా అమరి ఉంటాయి. మొండ్యం, కాళ్ళు సరళంగా ఉండి భూమికి లంబకోణంలో ఉంటాయి. ఇది సర్వాంగాసనం. మెడ దగ్గర నుండి కాళ్ళ వరకు కాయాన్ని తిన్నగా నిలపాలి. భూమికి సమకోణంలో నిలపడానికి ప్రయత్నించాలి. లంబార్ స్పాండైలోసిస్ అండ్ సర్వికల్ స్పాండైలోసిస్ అనగా నటి నొప్పి, మెడ నొప్పి ఉన్నవారు చాలా జాగ్రత్తగా చేయాలి. వీలున్నంత వరకే చేయాలి. కష్టం లేనంత వరకే కదిలించాలి. ఇప్పుడు విన్యాసం. కాళ్ళను ముందుకు వెనక్కి పొరగ రేచుకాలతో పాటుగా కదిలించాలి. ప్రక్కకు ప్రక్కకు పొరగ రేచుకాలతో కదిలించాలి. సాధన క్రియ పొరగ రేచుకాలతో. పరిగలతో వాయు ప్రాంతాన్ని, పిరుదుల్ని తాళం చేయాలి. వెనుక యొక్క చివరి భాగం కాక్సిక్స్ ని గాయపరచవద్దు. ఇప్పుడు సైక్లింగ్ సవ్యంగా, అపసవ్యంగా పూరకరించడంతో పాటు ఇప్పుడు స్థితి కదలకుండా నిల్చోబెట్టాలి. పాదాల దగ్గర నుండి తల వరకు విపర్శన చేయాలి. ఇందాక యోగ నిద్రలో చెప్పిన వరుసలోనే తడి, పొడి, స్పర్శ, వాయు స్పర్శ మొదలైనవి. అంతేకాకుండా తలకుండగా తల కిందుగా నిలిచినప్పుడు భూమి ఆకర్షణ శక్తి వల్ల రక్తం కాలు నుండి తల వైపు అధికంగా అదనంగా ప్రసరించి తల రక్తాధిక్యత వల్ల కాళ్ళు రక్తాధిక్యత వల్ల పొటిస్తాయి. అంతేకాదు పొట్టి వరకు ఎవరి ప్రాంతం వాయువు, ఉపస్థ, పొట్టలోని అంగాలు, ఛాతీలోని అంగాలన్నీ తలవైపు నేలవైపు జారుతూ ఉంటాయి, ముడుచుకుంటాయి, సర్దుకుంటాయి, వేళ్లాడుతూ ఉంటాయి. అందువల్ల కలిగిన సంవేదనను అనాసక్తంగా గమనించాలి, ఉన్నట్టుగా గమనించాలి. పాదాల నుండి తల వరకు అరిపాదాల పాదపృష్ఠాలు, అంగుష్టాలు, మిగతా 4 జతల వేళ్లు, మడమలు, చీడమందులు, పిక్క కంగాలు, మోకాళ్ళు, తొడలు, వాయువు, యోని ప్రాంతం, ఉపస్థ, పెరుగులు, పొత్తి కడుపు, నాభి చుట్టుపక్కల ప్రాంతం, అదేవిధంగా మొత్తం తల మాడ వరకు ఒక్కొక్క
అంగాన్ని గమనిస్తూ ఉండి నిశ్శబ్దంగా నిరాసక్తంగా చూస్తూ రావాలి. ఇప్పుడు విరాళమనం చేయండి. చేతులు నటికి ఆధారంగా ఉంచాం కదా, అవి నెమ్మదిగా తీసి అంచెలంచెలుగా సర్వాంగాసాన్ని అంగాసనాన్ని ప్రతి అంచెలో గమనిస్తూ ఉపసంహరించండి. శవాసనంలోకి రండి. శీఘ్ర విశ్రాంతి విధానం. తల నుండి కాళ్ళ వరకు రక్తం మళ్ళీ యథాపూర్వస్థితికి రావడానికి గమనిస్తున్నావు. కడుపులో ప్రేగులు మొదలైనవి పూర్వ వసతిలో ఎలా సర్దుకుంటాయో అనుభవపూర్వకంగా సంవేదనపూర్వకంగా తెలుసుకుందాం. దీర్ఘ విశ్రాంతి విధానంలో తల నుండి కాళ్ళ వరకు గమనించాం. ఇప్పుడు సర్వాంగాసనంలో కాళ్ళ నుండి తల వరకు గమనించాం. ఇప్పుడు ఒక సగం పరిక్రమ, అప్పుడు ఒక సమస్య సగం పరిక్రమ అయింది శరీరంలో. ఇప్పుడు 2 మధ్యాసనం. 2 కాళ్ళు దగ్గరకు, 2 చేతులు వెనక్కి. పడుకుని ఉంటూనే పద్మాసనంలో ఏంటి కుదిరిన వారు, కుదిరిన వారు సుఖాసనంలో లాగా కాళ్ళను మార్చండి. 2 చేతులు చెవుల దగ్గర ఆనించి 2 పైకెత్తండి. ఇప్పుడు 2 చేతులతో కాళ్ళు వేలను పట్టుకోండి. 3 చేతులు నేల మీద ఆనించి ఉంటాయి. చాపు మళ్ళీ లేచిన నటికి ఆలంబనంగా ఒకవైపు నెత్తి, రెండో వైపు పద్మాసనం నేల మీద. పీలిన కాయం పైకి గాలిలో. నటి కింద ఒక చిన్న పీలి దూరేంత సందేహపడుతుంది. పూరక రేచకాలు చేయండి గమనిస్తూ. పూరకం, దీర్ఘమైన పూరకం. రేచకం, దీర్ఘమైన రేచకం గమనింపుతో పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం కూడా చేయవచ్చు. ఆరోహణ అవరోహణ మార్గాల్లో క్షేత్ర చక్ర అనుసంధానం, క్షేత్రానుసంధానం చేస్తూ రేచకం చేస్తూ శూన్యకం మూలాధారంలో ఈ గ్రహింపు. ఇదంతా కుదిరిన వారు విపశ్యన చేయండి 4 శీర్షికలు. ఇప్పుడు నెమ్మదిగా అంచెలంచెలుగా మధ్యాసనాన్ని ఉపసంహరించండి. శవాసం, శీఘ్ర విశ్రాంతి విధానం, మధ్యాసనం యొక్క సమీక్ష. అది సర్వాంగాసనానికి పరిపూరకాసనం ఎలా అయింది సమీక్ష చేయండి. ఇప్పుడు హలాసన్. ఇప్పుడు హలాసనం చేద్దాం. 2 కాళ్ళు దగ్గరకు, 2 చేతులు వెనక్కి. కాళ్ళను నెమ్మదిగా 45 డిగ్రీలు లేపాలి. 90 డిగ్రీలు లేపుతూ శరీరం పక్కకు చేతులు తీసుకురండి. చేతుల్ని ముందుకు తెచ్చి శరీరం ప్రక్కన ఆనించండి. చేతులు నేలకు తడుతూ 135 డిగ్రీలు లేపండి. లంబార్ స్పాండైలోసిస్, నడు నొప్పి, సర్వైకల్ స్పాండైలోసిస్ మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. జోర్ జబర్దస్త్ నహి కర్నా, బలవంతంగా చేయకూడదు, నెమ్మదిగా చేయాలి. కాయం సులువుగా వంగినవారు, నడు నొప్పి లేనివారు, యువకులు కాళ్ళను నేలపై ఆనించడానికి, తలవైపు కాళ్ళను నేలపై ఆనించడానికి ప్రయత్నించాలి. సులువుగా కుదిరినంత వరకే చేయాలి. అక్కడి నుండి స్థితి గమనించాలి. నేల కాలిన వారు అక్కడి నుంచి కాళ్ళు కొంత దూరం నేల నుండి కొంత దూరం నిలిపి ఉంచిన వారు అక్కడి నుంచి కదలకుండా స్థిరంగా ఉండి తల నుండి కాళ్ళ వరకు, కాళ్ళ నుండి తల వరకు, ముందు వెనుక ప్రక్కలు 4 శీర్షికల్లో గమనించాలి. ముందు భాగం అంతా ముడుచుకొని ఉంటుంది, వెనుక భాగం అంతా సాగి ఉంటుంది. సర్వాంగాసనంలో లాగా కడుపులో పేగులు, ఛాతీలో అంగాలు, పాయువు, ప్రశ్న, పొత్తి కడుపు ఇవన్నీ నేల వైపు సాగుతాయి, నారుతాయి, ముడుచుకుంటాయి, సర్దుకుంటాయి, వేళ్లాడతాయి. ఇదంతా వేదన ద్వారా గమనించాలి, అనుభూతి ద్వారా తెలుసుకోవాలి. కాళ్ళు తలకన్నా పై తరంలో ఉన్నాయి కనుక కాళ్ళ నుండి రక్తం తలవైపు అదనంగా ప్రవహిస్తూ ఉంటుంది. పాదాలు, పిక్కలు, తొడలు, పిరుదులు ఇవన్నీ రక్తం తక్కువైనందువల్ల మాడ, నెత్తి, ముఖం, ఛాతీ మొదలైన అంగాలు
రక్తం ఎక్కువైనందువల్ల పోటెక్కుతున్నాయి. అనుభూతి వల్ల తెలుసుకోవాలి, తర్కం వల్ల కాదు. నెత్తి వెనుక భాగం, మెడ వెనుక భాగం, హంసపలకాలు నేల మీద ఉంటాయి. మిగిలిన ప్రాయం అంతా గాలిలో ఉంటుంది, ఎత్తు మీద. వీటి వల్ల కలిగిన సంవేదనలు తల నుండి కాళ్ళ వరకు, కాళ్ళ నుండి తల వరకు, ముందు నుండి వెనుకకు, వెనుక నుండి ముందుకి, పక్క నుండి పక్కకు గమనించండి. శ్వాస నిండుగా తీసుకోవాలి, మొత్తానికి మొత్తం వదిలిపెట్టాలి. భంగి వల్ల శ్వాసలో కలిగే ఇబ్బందులు, కాయంలో కలిగిన కష్టాలు, దుఃఖాలు అన్నింటినీ అనిత్యంగా, క్షణికంగా, భ్రమాజనకంగా కొట్టిపారవేయాలి. 4 శీర్షికల్లో గమనించాలి. ఇప్పుడు హలాసనాన్ని ఉపసంహరిద్దాం. ప్రతి అంచెను గమనిస్తూ అంచెనంచెలుగా 135, 90, 45 డిగ్రీలు. కాళ్ళు ముందుకు నేలకు ఆంతాయి. వెనుకన్న చేతులు ముందుకు తెచ్చి కాయం పక్కన ఉంచాలి. కాళ్ళు వెడల్పు చేయాలి. శవాసన్, శీఘ్ర విశ్రాంతి విధానం. హలాసన యొక్క సమీక్ష. పూర్వపేచికాలు నిండుగా చేస్తూ అనులోమ ప్రతిలోమ సంవేదనల యొక్క వైనం, సంవేదనలోని రాసి వాసి విశ్రాంతిలో తగ్గటం, ఇదంతా గమనించాలి. సేతు బంధాసం. ఇప్పుడు హలాసనానికి ప్రత్యర్థి పరిపూరకాసం, సేతు బంధాసం చేద్దాం. కుదిరిన వాళ్ళు, యువకులు, నడిన పెరిగిన వారు చక్రాసనం వేయండి. కానుకలు సేతు బంధాసనం వేద్దాం. క్యాసెట్ అయిపోయిందా? చెప్పినాడు. 2 కాళ్ళు దగ్గరకు, 2 చేతులు వెనక్కి, 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర వంచి పిల్లల దగ్గర తీసుకురండి. 2 చేతుల్ని ముందుకు తీసుకురండి. చీలమంటలు పట్టుకోండి. గట్టిని పైకి లేపండి. ఒకవైపు పాదతలాలు, మరొక వైపు నెత్తి వెనుక భాగం, మెడ వెనుక భాగం నేల మీద ఉంటాయి. మిగిలిన కాయం ఆర్చిలా, చాపల్లా గాలిలో ఉంటుంది. శ్వాస యొక్క పూరక రేచకాన్ని గమనిస్తూ నిండుగా శ్వాసించండి. పూరకం. ఆరవణ మార్గంలో క్షేత్రానుసంధానం. కుంభకం 200. ఆజ్ఞాచక్రంలో గ్రహింపు. రేచకం అవరోహణ మార్గంలో చక్రానుసంధానం. శూన్యకం మూలాధారంలో గ్రహింపు. ఇది కుదరని వాళ్ళు 4 శీర్షికల్లో అనుప్రశ్న చేయండి. అనిత్య బోధన జాగృతం చేస్తూ పూరక రేచకాలు నిండుగా చేయాలి. ముఖం ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి. పంచకోశాల్లోని వికారాలకు, సంవేదనలకు ప్రతిక్రియ చేయకూడదు. సాక్షిగా గమనించాలి, తటస్థంగా గమనించాలి. పూరక రేచకాన్ని నిండుగా చేస్తూ ఉదాసీనంగా గమనించాలి. ఇప్పుడు నెమ్మదిగా సేతు బంధాసనాన్ని అంచెలంచెలుగా ఉపసంహరిద్దాం. ప్రతి అంచెను గమనిస్తూ నటిని నేల కానించండి. చీలమండల దగ్గర నుంచి చేతులు విప్పదీసి వెనక్కి చాచండి. కాళ్ళు ముందుకు చాచండి. కాళ్ళు ఓదానికి కొంచెం దూరం వెనక్కి చాచిన చేతుల్ని కాయం పక్కకు తీసుకురండి. శవాసనం. చక్రాసనం చేసిన వాళ్ళు కూడా శవాసనలోకి రండి. శీఘ్ర విశ్రాంతి విధానం. శీఘ్ర విశ్రాంతి విధానంలో సేతు బంధాసనం యొక్క, చక్రాసనం యొక్క సమీక్ష. అవి హలాసనానికి ప్రత్యర్థి ఆసనాలు ఎలా అయింది గమనించండి. ఇప్పుడు
5 పవనముక్తాసనం. పవనముక్తాసనం చేద్దాం. 2 కాళ్ళు దగ్గరకు, 2 చేతులు వెనక్కి, గజ్జాల దగ్గర మోకాళ్ళ దగ్గర వంచి మోకాళ్ళని నావి దగ్గర తీసుకురండి. వెనక్కి దాచిన చేతులు ఇప్పుడు ముందుకు తెచ్చి మోకాళ్ళ చుట్టూ చుట్టండి. ముఖాన్ని నావి దగ్గర తీసుకురండి. ఒకసారి పూరకం కుంభకంతో గమనించండి. పూరకం కుంభకం 200. పొట్టులో ఛాతీలో ఒత్తిడి ఎక్కువైనందువల్ల అటు కాళ్ళ వైపు ఇటు తల వైపు అదనంగా రక్తం అధికంగా ప్రవహిస్తుంది. కాళ్ళు తలకన్నా ఎత్తైన తలంలో ఉన్నాయి కనుక తలకే రక్తం మరింత అదనంగా ప్రవహిస్తుంది. అనుభూతి వల్ల ఈ సంగతి చక్కగా తెలుస్తుంది. దానివల్ల కలిగిన సంవేదనలు గమనించండి. ఉడనంతసేపు ఉండి మూలబంధం జాలంధ బంధం విప్పదీసి నెమ్మదిగా రేచనం చేయండి. మళ్ళీ రక్తం యథాపూర్వ స్థితి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా తర్కం కాదు, అనుభూతి. 2 శ్వాసల విశ్రాంతించి రేచకం శూన్యకం చేసి మళ్ళీ బిగించండి. మూలబంధ జాలంధర బంధ ఉద్యాన బంధ. ఇప్పుడు రక్తం యొక్క స్థానచలనం మెదడు వైపుగా ఇంతకు ముందుగానే అంత స్పష్టంగా ఉండదు, గమనించాలి. పొట్టలోకి రక్తం అంతా ఆకర్షించబడుతుంది. దీనివల్ల తలలో ధమనులు చిరలు కేశనాలికలన్నీ సాగి ముడుచుకున్నందువల్ల వాటి స్థితిస్థాపక శక్తి పెరిగి మెదడుకు రక్త ప్రసరణ ఉద్దీప్తం అవుతుంది. ఎన్నో రోగాలకి ఇది నివారణ, చికిత్స కూడా. ఈ ఆసనంలో వాయువు ఉపస్థ యోని ప్రాంతం విచ్చుకుంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో వ్యాయామం చేయడానికి ఇది తగిన ఆసనం. అశ్విని ముద్ర వేయండి. శ్వాసను వదిలిపెట్టు. ఈ 3 ప్రాంతాన్ని బిగించాలి. పూరకం చేస్తూ వదులు చేయాలి. అశ్విని ముద్రకు విశ్రాంతి. ఇప్పుడు దక్షిణ వామ చేద్దాం. కుడి పక్కకు తిరగండి. దక్షిణ రేచకం శూన్యకం 3 బంధలు. స్థితి పూరకం వామ రేచకం శూన్యకం 3 బంధలు. స్థితి పూరకం దక్షిణ రేచకం శూన్యకం 3 బంధలు. స్థితి వామ రేచకం శూన్యకం 3 బంధలు. గమనించాలి. కడుపులో పేరు, ఛాతీలో అంగాలు, ఒక మినికంధ్రాలు, తలలో మెదడు మనం వంగిన వైపుగా ఊగుతున్నాయి, సాగుతున్నాయి, సర్దుకుంటున్నాయి, ముడుచుకుంటున్నాయి. గమనించాలి. దక్షిణ రేచకం శూన్యకం 3 బంధలు. గమనించాలి. వామ రేచకం శూన్యకం 3 బంధలు. ఇప్పుడు స్థితిలోకి రావాలి. పురా పృష్ఠ చేయండి. పురా పృష్ఠ. పురా ముందుకు పోండి. పృష్ఠ వెనక్కు పోండి. పురా పృష్ఠ. పురా పృష్ఠ. పురా పృష్ఠ. ఇప్పుడు ఉత్కటలోకి రండి. అక్కడి నుంచి ఉత్తిష్ట పూరకం చేస్తూ పైకి లేవండి. ఉత్కట రేచకం చేస్తూ ఉత్కటలోకి రండి. ఉత్తిష్ట పూరకం కుంభకం 2 బంధలు. ఉత్కట రేచకం శూన్యకం 3 బంధలు. ఉత్తిష్ట ఉత్కట ఉత్తిష్ట
ఉత్తిష్ట ఉత్కట ఉత్తిష్ట. ఇప్పుడు 2 నిమిషాల విశ్రాంతి. ఏది కనిపిస్తుంది? మెరుస్తుందా? టేప్ అయిపోతుంది. అమ్మా